హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇంతవరకు మా పొలం అయితే చూపించలేదు కదా. చాలామంది ఇప్పుడైతే నాట్లు అయితే వచ్చేసాయండి. నారు తెలుసు కదండి, పొలంలో మనం నారు అయితే పోస్తామన్నమాట. నారు చల్లుతాం కదా, విత్తనాలు వడ్డులు తెచ్చిపెట్టేసి వాటిని నానబెట్టేసి ఒక వారం దాకా నానబెట్టేసి ఆ వడ్లను అయితే మనము నారు పోసే విధానం అనమాట. ఈ నారు పోసే విధానం అయితే నాకు ఇంతవరకు అయితే తెలియదు అనమాట. చూడండి ఒకసారి ఎలా చేయాలి ఏమనేసి అని కూడా చాలామంది కూడా తెలియని వాళ్ళు ఉంటారనేసి అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. నారు పోసే విధానం అయితే చూడండి ఒకసారి. ముందు నాటుకి ఈ వడ్లు పోస్తాం కదా, వడ్లు పోసేదానికనేసి ఈ ట్రేలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ ట్రేలు అయితే మాత్రము ముందు పొలంలో మనం అడిసి అయితే దున్నుకునేస్తాం. బాగా దున్నుకునేసి బురదగా అరిచి చూడండి, ఆ విధంగా అయితే బాగుండాలన్నమాట. మనకి ఏమాత్రం గడ్డ ఉన్నా కూడా సరే మనకి ఈ నారు అనేది సరిగ్గా రాదు అనేసి అంటారు. బాగా బురదగా ఉంటేనే, తేమగా ఉంటేనే మనకి బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా ట్రేలు అనేది తెచ్చిపెట్టుకునేసిన తర్వాత ఆ ట్రేలు ఏమంటే మట్టి అనేది మట్టి వాటి మీద బాగా బురదతోనే ఈ విధంగా చల్లేసుకుంటే బాగా సదరంగా అయితే ఏమన్నా ఉంటాయి కదండి, ఈ మట్టి పిడకలు ఏమన్నా ఉంటాయి కదా, ఈ చెత్త చెదారము కసు అన్నీ ఉంటాయి కదా, మొత్తం ఏరేసి ఈ విధంగా లోడేసి బాగా నీట్గా ఆ విధంగా అయితే సదరపెట్టేయాలన్నమాట. ఇంకొక మనిషి అయితే మాత్రం సదరపెట్టేదానికి నీట్గా సదరపెట్టేదానికి వస్తుందన్నమాట. చూడండి ఒకసారి మీరే వీడియోలో, చాలా బాగుంటుందండి. చేసేదానికి కూడా నేనైతే ఇంతవరకు చేయలేదండి, పోలేదు అడిగైతే మాత్రము. కానీ నేనైతే పొలం దగ్గరికి చూద్దాము ఎలా చేస్తారు ఏమనేసి అనుకొని వెళ్ళానమాట. పొలం దగ్గరికి వెళ్ళేసి చూశానమాట. స్టార్టింగ్ కదా, కొద్దిగా అయితే నాకైతే ఈజీగా అనిపించింది అనమాట. ఏదైనా మనం అక్కడ చేస్తేనే కదా తెలుస్తుంది ఎట్లా ఏమనేసి అనుకొని, కష్టపడింది ఏది రాదు కదా. ఈ విధంగా ఒక చెక్కలాగా ఉండేది ఎత్తుకునేసి దాంతో సదరంగా పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు బురదని ఈ ట్రేలో నుంచి. చూడండి, అప్పటికి మా వాళ్ళైతే వీడియో తీయొద్దక్క అనేసి అంటున్నారు. వీడియో అయితే ఏముందిలే కానీ నేనైతే యూట్యూబ్లో పెట్టనులే అనేసి అని చెప్పేసి నేనైతే తీస్తున్నాను అనమాట. మా వాళ్ళ తెలియకుండా దూరంగానే తీస్తున్నాను నేను. నాకైతే ఫస్ట్లో అయితే మాత్రం ఇంతవరకు ఎప్పుడు నేనైతే పోలేదు, కానీ వాళ్ళు చేస్తూ ఉంటే నాకు ఒక తృప్తి అనేది అనిపించింది అనమాట. మనం చెయ్యాలి పోవాలనేసి అనుకున్నాను. ఇంకేముందులు అనేసి అనుకొని నేను వెళ్ళి చేశానండి. వీడియో తీయమంటే తీయలేదు మా పాపని, నాకు తెలియదు మమ్మీ అనేసి అనింది. నేను చేసేటప్పుడు మాత్రము ఈ బురద అయితే ఈ విధంగా పెట్టుకునేసి మనము ఎన్ని ట్రేలకు పోసుకోవాలంటే లెక్క ప్రకారం అన్ని ట్రేలకు అయితే పోసుకోవాలన్నమాట. మా పొలంలోనే కదా చాలామంది పోసుకున్నారనమాట మా పొలంలో. ఇంకా విత్తనాలు వడ్లు ఉంటాయి కదండి, ఆ మిషన్ అనమాట. ఆ ట్రేల మీద వడ్లు అయితే పోసుకుంటూ పోవాలన్నమాట. ఈ మిషన్లో అయితే మనము చూడండి ఒకసారి ఎలా పోస్తారో, అటు సైడు ఇటు సైడు మిషన్ అనేది పక్క తొలుక్కోకుండా కరెక్ట్గా అటు సైడు కర్రలు అనేది పెట్టేస్తారు. చూడండి, కర్రలు అనేది పెట్టేశారు. దానిపైన ఈ మిషన్ని పెట్టేసి చక్రాలు ఉంటాయండి, ఈ మిషన్కి చక్రాలు పెట్టేసి ఈ మిషన్ని పెట్టేసిన తర్వాత ఈ వడ్లు అనేది పోసేసుకుంటారు దాంట్లో. చూడండి ఒకసారి వీడియోలో ఎంత తమాషాగా ఉందంటే చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా పోసేసుకునేసి మొత్తానికి యాడ్ అయ్యే విధంగా ఈ ట్రేలకంతా యాడ్ అయ్యే విధంగా అయితే మాత్రము మొత్తం పోసేసుకునేసి వస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ వెనక్కి రివర్స్ అయితే ముందుకు వెళ్ళారు, పోసేసుకునేసి మళ్ళీ రివర్స్ వెనక్కి అయితే వచ్చారనమాట. అంటే బాగా అంతా కవర్ అవ్వాలి కదా ఈ వడ్డు అనేది కవర్ అయితే మనకు విత్తనం అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి, మళ్ళీ ఆ కట్లు అయితే తీసేసుకునేసి మళ్ళీ ఇంకో దగ్గర అయితే ఇంకా పొయ్యికొని ఉంటారు కదా, ఆ విధంగా అయితే ప్రాసెస్ ప్రకారం అయితే చేసేసుకుంటున్నారనమాట. అమౌంట్ కూడా చాలా బాగానే ఉంటుందండి. కష్టపడింది ఏది రాదు కదా, నేను చెప్తూనే ఉంటాను కదా పదే మీకు, నేను కష్టపడింది ఏది రాదు కష్టే ఫలనేసి అంటారు కదా. మళ్ళీ ఇక్కడ ఈ గ్యాప్లో అయితే మాత్రం ఈ మిషన్తో అయితే మాత్రం ఈ వడ్లు పోసేసుకునేసి ఇట్లా పోసుకుంటున్నారు. నేను ఎందుకైతే చెప్తున్నాను, ఏ పనైనా కూడా సరే ఈజీ అనేసి అని చాలామంది అంటారు, చేయని వాళ్ళు కూడా. ఒకసారి ఏదైనా కూడా సరే ఆ పనిలో దిగితేనే తెలుస్తుంది దాని విలువ ఏమి ఎట్లా అనేసి. నాకు తెలియదు అనమాట, ఏమోలే ఎట్లా చేస్తారేమో అనేసి అనుకున్నాను. ఏదైనా మనం చెయ్యిందే ఏది తెలియదు అనమాట. మన వరకు వస్తేనే కాదు మనకు బాధ తెలియదు అనమాట, వాళ్ళ బాధ. ఈ విధంగా అయితే పోసేసుకుంటున్నారనమాట. పోసేసిన తర్వాత మొత్తానికి మళ్ళీ పక్కన పెట్టారు కదా ట్రేలు అయితే, మేమైతే మాత్రం 200 ట్రేలకు అయితే పోసేసుకున్నాం అనమాట. 2 ఎకరాలకు అనేసి 200 ట్రేలు అయితే పోసేసుకున్నాము. చూడండి ఎట్లాగైతే పోసేసుకునేస్తున్నారు. ఒక విషయం ఫ్రెండ్స్, ఏదైనా కూడా సరే సమయం చాలా విలువైనది. సమయం గురించి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను కదా, సమయం అనేది చాలా విలువైనది అనేసి. మళ్ళీ వారిలో అయితే మాత్రం సైడ్ అయితే ఈ విత్తనం అనేది పడదని చెప్పేసి ఆ సైడ్ కూడా పోసేసుకుంటూ వస్తూ ఉంది. అప్పటికి నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి కూడా తెలియదు వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు చూసి నేనైతే కావాలనేసి పిలిచాను అనమాట. పిలిచే కలికి అప్పుడు అరుస్తూ ఉంది, ఎందుకు తీస్తున్నావు అనేసి.
ఇంక ఈ విధంగా సైడ్ అయితే పోసేసుకోవాలి. చూడండి అటు సైడు మొత్తం పోసేసుకుంటున్నారు. మళ్ళీ మొత్తానికైతే ఇట్లా ఈ విధంగా పోసుకోవాలండి. వ్యవసాయం అనేది చాలామంది చాలా ఈజీ అంటారు. దాంట్లో ఏదైనా కూడా సరే చేస్తేనే కదా మనకి ఏదైనా తెలుస్తుందన్నమాట. అన్నదాత సుఖీ భవ అనేసి అన్నారు, నిజమే కదా. అప్పటికి చూడండి పెట్టద్దు వీడియో తీయొద్దు అనేసి అంటున్నారు. మళ్ళీ ఇంకో దగ్గర అయితే మళ్ళీ ఆ విధంగానే పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే మాత్రము చాలా బాగా నచ్చింది. నాకైతే మాత్రము నచ్చింది అనేసి అంటే మనం ఏదైనా చేసుకుంటేనే కదా, కష్టపడితేనే కదా దానికి ఒక విలువ అనేది ఉంటుంది. సరే ఈరోజైతే ఇంక పొలం దగ్గరకు వచ్చాం కదా అనేసి అనుకొని ఈ పొలంలో అయితే మాత్రం ఇంకా ఇవంతా మనం చూసుకొని వెళ్దాము అనేసి అనుకొని నేనైతే వచ్చాను. మళ్ళీ తర్వాత ఏమంటే పైన ఈ పట్టలాగా ఉంటుందన్నమాట. పట్టలాగంటే అది పలుచుగా ఉంటుంది, పైన కప్పేస్తారనమాట. పైన బాగా గ్యాప్ లేకుండా, ఈ ట్రేలకైతే గ్యాప్ లేకుండా కప్పేసి మళ్ళీ తర్వాత ఏమంటే ఇక్కడ చూడండి ఎట్లా మూసేస్తున్నారో ఈ విధంగా సైడ్ కూడా ఈ పక్కనంతా కూడా ఏ విధమైన గ్యాప్ లేకుండా కూడా ఎలాంటి డొంకలు ఉన్నా కూడా సార్ దానిపైన కసువు అనేది కప్పేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సైడ్ ఏమంటే మళ్ళీ విత్తనం అనేది మొలవదనమాట, రాదనమాట. చూడండి ఈ విధంగా గ్యాప్ లేకుండా అయితే పూర్తి చేసుకుంటూ పోతున్నారనమాట. అంతా మొత్తానికి అన్ని ట్రేలకి ఆ విధంగా అయితే చేసేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి గ్యాప్ లేకుండా ఈ విధంగా అయితే మాత్రము చేసేసుకోవాలి. మళ్ళీ 15 రోజులకైతే మళ్ళీ విత్తనం అనేది వచ్చేస్తుంది అనమాట. 15 రోజులకి నాటేయాలన్నమాట. నాటేయాలి. మిషన్ నాటికి ఈ విధంగా అయితే పోసేసుకోవాలి. చూడండి మళ్ళీ తర్వాత ఇంకొక దగ్గర అయితే ఈ విధంగా పట్లయితే కప్పేస్తున్నారు. ఏ విధమైన గ్యాప్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఉన్నా కూడా సరే కసువుతో కూడా కప్పచ్చు. కొంతమంది అయితే మాత్రం శారీస్ అయితే తెచ్చుకున్నారు, చీరలు అయితే తెచ్చుకున్నారనమాట. ఈ పట్టలు లేనప్పుడు చీరలు కూడా తెచ్చి కూడా ఆ చీరలు కూడా పైన కప్పేసి, చీరలు అయితే లేసిపోతాయి కదా, అంటే పలుచుగా ఉంటుంది కాబట్టి గాలికి అట్లా పైకి లేసిపోతుందని చెప్పేసి వాటి మీద కసువు అయితే కప్పేసుకుంటారు. కసువు అయితే కప్పేసిన తర్వాత అసలు గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. ఈ పట్ల అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. శారీస్ అయితే తెచ్చి మళ్ళీ వాటిని దానిపైన కప్పి మళ్ళీ కసువు అంతా వేయాలంటే మాత్రం అది ఒకరంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎట్లాగైనా కూడా సరే నార అనేది ఏ విధంగా వచ్చేది, ఏ విధంగా రావాలి అనేది మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి అంతే ఫ్రెండ్స్, అన్నిటికైతే ఈ విధంగా కప్పేసుకుంటూ వచ్చేసారు. మా పాప అయితే ఈ టెంకాయ చెప్పులు అయితే తెచ్చుకునింది అనమాట, చిన్నవి. ఎలా చెప్తుంది చూడండి ఒకసారి, ఎందుకు తెచ్చుకునిందో ఒకసారి. ఎందుకు తెచ్చుకున్నా నాన్న అంటే, నేను కూర పులుసు చేయాలి మమ్మీ, టెంకాయ కూర చేయాలి, నేను కూర చేసిన తర్వాత నేను అవ్వకి తాతకి పెట్టాలి, బాగుంటుంది అనేసి అన్నారు. నేను యూట్యూబ్లో చూశాను మమ్మీ అనేసి. నిజమా అబద్ధం మనకు తెలియదు. పిల్లలు చేష్టాలు చూడండి. మేము కూడా చిన్నప్పుడు కూడా మనం కూడా ఈ విధంగా ఆడుకునే వాళ్ళం కదా. స్వీట్ మెమరీస్ అనమాట, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కదా పిల్లలు చూస్తూ ఉంటే. తర్వాత ఏమంటే ఇంకా మా మామయ్య ఏమంటే ఈ ఉంటాయి కదా ఈ విత్తనాలు అనేది వడ్లండి. విత్తనాలు అంటే వడ్లు. ఈ వడ్లు అనేది అక్కడక్కడ ఈ కై చుట్టూరు అయితే చల్లుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఎలుకలు వస్తాయి కదా, ఎలుకలు వచ్చి ఇవైతే ట్రైల్ అయితే వేశారనమాట. ఈ క్లాత్ అయితే కప్పేశారు కదా, ఆడకొచ్చి లోడేస్తాయని చెప్పేసి ఇంకా మా మామయ్య అయితే ఈ పొలం చుట్టూరు అయితే మాత్రం వడ్లు అనేది కొద్దిగా చల్లేస్తున్నారు. అక్కడ ఏమన్నా వచ్చి తినేసి వెళ్ళిపోతాయిలే అనేసి అని చెప్పేసి చుట్టూరు చల్లేస్తున్నారు. చూడండి ఐడియా ఎంత బాగుందో. ఇంకా చీర అయితే కప్పారు కదా, కొంతమంది అని చెప్పాను కదా, పైన చీర కప్పేసిన తర్వాత మళ్ళీ కసువు అనేది గ్యాప్ లేకుండా కసువు కూడా పైన కప్పేస్తున్నారనమాట. గ్యాప్ అనేది ఉండకూడదు. మేము వేసాం కదా ఈ ట్రే అనేది, ఈ ట్రేలకి ఈ పట్ట అనేది వేసాం కదా, ఆ క్లాత్ వేసాం కదా, ఆ క్లాత్ కూడా కొద్దిగా హోల్ అనేది ఉందన్నమాట. ఆ హోల్కి కూడా ఇంకా ఏదైనా కవర్ చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ విత్తనం అనేది మిగిలిపోయింది ఫ్రెండ్స్. మిగిలిపోయిన తర్వాత తనీగా కూడా దాన్ని వేసేసారనమాట. వేసిన తర్వాత ఇంకా మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకా నాటేస్తారు. ఇంత కష్టపడి పనులు చేసి ఒక విత్తనం అనేది పండించి, ఆ పండించిన విత్తనం అనేది మన వరకు వచ్చి మార్కెట్లోకి అమ్ముడు పోయిన తర్వాత, మన వరకు వచ్చిన తర్వాత ఆ అన్నానికి విలువ లేకుండా పోతూ ఉంది ఇప్పట్లో. ఎందుకంటే చాలామంది అన్నం లేకుండా తనకలాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నదాత సుఖీ భవ అనేసి అన్నారు. ఎందుకంటే
రైతే రాజు. రైతు పండిస్తేనే కదా మన వరకు అనేసి అనేది బువ్వ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికైతే కప్పేశారు కదా. కప్పేసిన తర్వాత అయితే ఇంకా ఈ విత్తనం అనేసి అనేది సైడ్ ఏమంటే ఈ పక్క గ్యాప్ అయితే ఉంది కదా పొలంలో, అక్కడైతే చల్లేసుకుంటున్నారు. చల్లేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకా కసుపు అయితే వేసేసుకున్నారనమాట. వేసిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ ఇది మాత్రము, ఇంకా పైన అయితే తడి చేయాలన్నమాట. నీళ్లు చల్లేస్తేనే మనకి అది అనేసి అనేది విత్తనం బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ తడి బాగా గ్యాప్ లేకుండా తడి అనేసి అనేది చేసి ఈ నీళ్ళు అనేది గ్యాప్ లేకుండా చల్లేసుకోవాలి. మొత్తానికి ట్రేలకు అంతా చల్లేసుకునేసి అంతటికి ఆ విధంగా చేసేసుకోవాలన్నమాట. ప్రాసెస్ అనేది ఇక్కడ వరకు అయితే అయ్యిందనమాట. తర్వాత ఏమంటే వాటర్ అనేసి అనేది ఇక్కడ నీళ్ళు అనేది అప్పుడు ఎప్పుడు చల్లుతూనే ఉండాలంట. రోజుకి 1 టైము, లేకపోతే 2 డేస్కి 2 టైమ్స్ అయినా కూడా సరే తడి చేస్తూ ఉంటేనే మనకి ఈ నార అనేసి అనేది బాగా వస్తుందన్నమాట. ఓకేనా, నాకు తెలిసినంతవరకు చెప్పారనమాట. ఇదే నేను ఫస్ట్ చూడడము. మేము కూడా పల్లెటూరే, లేదని చెప్పలేదు. ఈ పల్లెటూరులో ఉండి ఏమక్క నీకు తెలియదు అనేసి అంటున్నారు. నాకైతే ఎప్పుడు తెలియదు, మేమైతే ఎప్పుడు పోయింది లేదనమాట. పప్పేస్తారు కదా, ఈ మామూలుగా మడక దున్నిన తర్వాత పప్పేస్తారు కదా, ఈ శనగ పప్పేస్తారు కదా, దానికైతే చిన్నప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే అది కూడా లేదు. ఏదో ఇంటికాడ ఉండి మేము ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఏదో పనులు చేసుకున్నాము. కానీ ఎప్పటికైనా వెళ్ళాలి కదా, చిన్న పిల్లలు. ఇంకా బాబునైతే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకెలాగైనా సరే పొలం పనులు చేసుకోవాలి, నేర్చుకోవాలి కదా. పొలం పోయిన తర్వాత చేసుకుంటేనే కదా అన్నీ మనకు తెలుస్తాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, తెలుస్తాయన్న ఉద్దేశంతోనే పోయి చూస్తే మనకి ఎలా ఉంటుంది ఏమనేసి అని తెలుస్తుంది. ఓకేనా, లవ్ యూ, బాయ్ అందరికీ.